హలో ఫ్రెండ్స్, ట్రై మెథడ్స్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు అందరికీ జనవరి 1 నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు మీ దగ్గర టైం లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం రీడింగ్ చేసినా ఏం లాభం లేదు. బట్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను దానికి సంబంధించి వీడియో పెడుతున్నాను. సో ప్రాక్టీస్ బిట్స్ పెడుతున్నాను. సో శాస్త్రాల స్వభావాలు, పరిధి, చరిత్ర, అభివృద్ధి. ఫస్ట్ క్వశ్చన్, సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా? 1 2 3 4 5 పెట్టారా? ఆన్సర్ వచ్చేసి ఖచ్చితత్వం, సరేనా? సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం. మనం ఏదైనా సమస్య ఇచ్చిండ్రు అనుకో, సపోజ్ మీకు ఏదైనా లెక్క చేయమని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? గణిత పద్ధతిలో పరిష్కరిస్తారు, అవునా కదా? కానీ దాని ద్వారా భేదాభిప్రాయాలకు ఎలాంటి తావు ఉండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. అంటే మనం గణితం చేసినప్పుడు ఖచ్చితత్వం అనేది వస్తుంది, కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఖచ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటారు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది? క్వశ్చన్ మరోసారి చెప్తున్నా, విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది? ఆప్షన్ సాధికారత, సెకండ్ సాదృశ్యత, 3 సహజతత్వం, ఏకాభిప్రాయం. సో మీ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి సాదృశ్యత. మీరు ఎవరైతే ట్రై మెథడ్స్ చదివింటారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు, సరేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్కు సంబంధించి సరైనది. మ్యాంథేనేన్ గ్రీకు పదం, టెక్ని గ్రీకు పదం, మ్యాథమెటికా లాటిన్ పదం, అన్నీ సరైనవే. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి, సరేనా? పెట్టారా? ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. ఎలా అంటే మీకు చూపిస్తా చూడండి. ఎస్ఎన్ఎస్ బుక్స్ నుంచి నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఆంగ్ల పదం, ఇది మొత్తం మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల పదం, సరేనా? మ్యాంథేనేన్ నేర్చుకోవడం, ఇది గ్రీకు పదం. టెక్ని గ్రీకు పదం, ఒక కళ, సూక్ష్మ పద్ధతి, ఓకేనా? ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథమెటికా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి, మ్యాథమెటికా అనేది లాటిన్ పదము, టెక్ని అనేది గ్రీకు పదం, మ్యాంథేనేన్ అనేది గ్రీకు పదం. ఈ రెండు సేమ్. మ్యాథమెటికా లాటిన్, మ్యాథమెటిక్స్ ఆంగ్ల పదం. మ్యాథమెటికా అనగా గణిత కళ అని అర్థం, సరేనా? ఇక్కడ చూడండి, సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితమని వివరించిన విద్యావేత్త. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితమని వివరించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ బెంజమిన్ ఫీర్స్, హెన్రీ పాయింకెర్, అగస్ట్ కోమ్టే, బాల్టిక్. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఆన్సర్ వచ్చేసి బాల్టిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ గణితం గురించి నిర్వచనాలు. సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని ఎవరన్నారు? బెల్ అన్నారు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని మెరియా పియరీ అన్నారు. ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం ఎవరన్నారు? బెంజమిన్ ఫియర్. ఇక్కడ బెంజమిన్ ఫియర్స్ మనకు ఆప్షన్లో వచ్చింది కదా. సో బెంజమిన్ ఫియర్స్ యొక్క నిర్వచనం ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం, బెంజమిన్ ఫియర్స్ అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ హెన్రీ పాయింకెర్ ఏమన్నాడు? గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయింకెర్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ అగస్ట్ కోమ్టే, గణితం అంటే పరోక్ష మాపనం అని అగస్ట్ కోమ్టే అంటే. ఇది ఇంపార్టెంట్.
సంఖ్యలు మేధస్సును సాక్ష్యాలని మానవ జాతికి మాత్రమే పరిమితమని బాల్టిక్ అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో ఇంకా ప్రాక్టీస్ బిట్స్ పెట్టండి అంటేనే పెడతాను, లేకపోతే పెట్టాను. ఇది లాస్ట్ క్వశ్చన్. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించినది ఎవరు? ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించినది ఆప్షన్ 1 జార్జి పోలియా, ఆప్షన్ 2 డేవిడ్ వీలర్, ఆప్షన్ 3 పాస్కల్, ఆప్షన్ 4 రస్సెల్. సో కామెంట్ సెక్షన్లో పెట్టేశారా? ఆప్షన్ వచ్చేసి జార్జి పోలియా. బుక్లో మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ బుక్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ పేజ్లోనే అంటే పేజ్ నెంబర్ 5లో ఉందన్నమాట. ఇక్కడ జార్జి పోలియా ఏమన్నారు? ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు ఉన్నత గమ్యాలుగా వర్గీకరించేది జార్జి పోలియా. ఫస్ట్ ఆప్షన్. డేవిడ్ విల్లర్ ఏమన్నారు? ఇక్కడ ఉంది ఫస్ట్లో. గణితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకొని డేవిడ్ విల్లర్ చెప్తారు. నెక్స్ట్ పాస్కల్. పాస్కల్ ఏమన్నారు? ఇక్కడ పాస్కల్ లేదు. నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూడండి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం గణితం. ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది పాస్కల్ అన్నారు. ఇక్కడ రస్సెల్ ఏమన్నాడు? తన పూర్తి పేరు బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర సంగతులైన అంశాల నుండి స్వీకృతాలు రాబట్టడమే గణితం. ఎవరన్నారు? బెర్ట్రాండ్ రస్సెల్. సో మీకు మరిన్ని క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ పెట్టండి, నేను ఇంకా మంచిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ కావాలంటే ఇంకా మంచిగా వీడియోస్ పెడతాను. ఇంకో విషయం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 వీక్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను 5 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే ఇంకా వీడియో చేయండి అని ఒకసారి కామెంట్ పెడితే నేను ఇంకా వీడియోస్ 1 డేలో అన్నీ పోస్ట్ చేసేస్తాను. 100% పోస్ట్ చేసేస్తాను. వీడియోస్ చేసి పెట్టాను నేను. సరేనా? థ్యాంక్ యూ.